శ్రీనివాస్ గారు, చెప్పండి సార్. కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలు ప్రతిపక్షాలకు నిజంగానే మరొకసారి వజ్రాయుధంలా మారాయనుకోవచ్చా? స్వపక్షంలోనే ప్రతిపక్షంలా తయారవుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై, కాంగ్రెస్ పార్టీపై, సీఎం రేవంత్ రెడ్డిపై చేస్తున్న వ్యాఖ్యల్ని మనం ఎలా చూడొచ్చు అంటారు? దీనికి మీరేం చెప్తారు? సార్, మొట్టమొదట 99 వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి సోదరుడు సాయి కుమార్ కు అందరు కూడా నమస్తే. కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలు అది కాంగ్రెస్ పార్టీ అంతర్గత విషయం అయినప్పటికీ కూడా దాన్ని ప్రతిపక్షాలు, తెలంగాణ సమాజం, పార్టీ అధిష్టానం, ఢిల్లీలో ఉన్నటువంటి పార్టీ అధిష్టానం అందరూ కూడా నిశ్చితంగా పరిశీలిస్తూ ఉండేటువంటి పరిస్థితి. అయితే ఈ పార్టీ పరిస్థితి ఏ స్థాయికి దారితీసిందంటే, తెలంగాణ నలుదిక్కులు అంటే తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, అటు ఆదిలాబాద్ నుంచి మహబూబ్ నగర్ వరకు, ఖమ్మం నుంచి కామారెడ్డి వరకు అన్ని నియోజకవర్గాల్లో, అన్ని జిల్లాలలో వాళ్ళ యొక్క నాయకులను సముదాయించడానికి, బతిమాలడానికి, బుజ్జగించడానికి మాత్రమే జిల్లాలకు కేటాయించినటువంటి మంత్రులకు, ముఖ్యమంత్రి గారికి వేరే ఆలోచన లేకుండా వీళ్ళ తలనొప్పి తయారైపోయింది. ఈరోజు తెలంగాణ సమాజం అంతా ఏం ఆలోచిస్తుందంటే, ఎందుకురా మనం కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టినము, ఈ కట్టబెట్టి మనం చేసినటువంటి పొరపాటు అయిపోయింది, ఈ కట్టబెట్టకుండా ఉంటే బాగుండేది అనేటువంటిది ప్రజలు ఆలోచిస్తారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు ఏమంటే, వాళ్ళు విచక్షణ కోల్పోయి, ఒకరేమో కాంగ్రెస్ పార్టీ నాకు సంబంధమే లేదు అనేటువంటి వ్యక్తి, ఆమె ఎందుకు మంత్రులను, ముఖ్యమంత్రులను మాట్లాడుతుందో, పార్టీ ఇస్ ద ఫస్ట్, పార్టీ అనేటువంటిది కన్నతల్లి లాంటిది, పార్టీ అవకాశాలు ఇస్తుంది, పార్టీ అవకాశం ఇచ్చింది మీకు. అట్లాంటి పార్టీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఏకంగా వేదిక మీద మాట్లాడితే, ద షోకాజ్ నోటీస్ ఇస్తే, ఆమె మా కూతురు నా అందరితో పాటు నా జన్మదిన ఫంక్షన్ సంబరాలకు వచ్చింది, ఆమె మాటలతో నాకు సంబంధం లేదంటే ఇదేదన్నా సముచితంగా ఉందా సార్? ఇట్లాంటి వ్యక్తులు, కాంగ్రెస్ పార్టీ ఏమనుకుంటుందో మాకు తెలియదు కానీ, ఇట్లాంటి వ్యక్తులు మంత్రులుగా ఉండి ప్రజలకు ఏ విధమైనటువంటి ఒక దిశా నిర్దేశం చేస్తారనేటువంటిది తెలంగాణ సమాజం ఆలోచిస్తుంది. ముఖ్యమంత్రిగా, ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తులు మీరు పాలనను గడిలో పెట్టిస్తారా, లేకపోతే మీకు వ్యక్తిగతంగా మంత్రులు రాలేదని, లేకపోతే ఇంకేమో రాలేదని నిత్యం మీ పార్టీలో జరిగే లోటుపాట్లు, లక్షలు దోచుకుంటున్నారు, కోట్లు దోచుకుంటున్నారు, దాచుకుంటున్నారు అనేటువంటి అంశాలు మాట్లాడతారు. ఒక వ్యక్తికేమో ఆయన పెద్ద నాకు మా పార్టీలో ప్రోటోకాల్ దొరకట్లేదు అని చెప్పి వాళ్ళే మాట్లాడుకుంటారు. డబ్బుంట్లేనే ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చిందని మాట్లాడుకుంటున్నారు. ఇట్లాంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో. మళ్ళీ వాళ్ళు ఏమంటారు అంటే, దీన్ని అంతర్గత ప్రజాస్వామ్యం అంటారు. అంతర్గత ప్రజాస్వామ్యం కాంగ్రెస్ పార్టీలో ఒకరిద్దరు వ్యక్తులు ఎప్పుడో మాట్లాడేస్తారు. రాజశేఖర రెడ్డి గారిని చూసిన నేను, నల్లపరెడ్డి శ్రీనివాస రెడ్డి గారిని చూసిన, అంతకుముందు మరి చెన్నారెడ్డి గారి పేరు అంటే అప్పుడు వయసు చాలా చిన్నది,